నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్తే. జై విఠల్, జై జై విఠల్. శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం వైవి స్ట్రీట్లో ఈ శరణ్ నవరాత్రుల ఉత్సవాన్ని జరుపుకుంటున్నది. ఇది 64వ వార్షికోత్సవము. చాలా పురాతనమైన గుడి. ఈ గుడిలో చాలా వైభవంగా జరిగినాయి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా. గతంలో కొద్దిగా ఇబ్బందుల వల్ల మెంబర్స్ లేక కొంచెం ఇది జరుగుతుంది. ఈ నడుమ ఈ లాస్ట్ 1 year నుంచి మళ్ళా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలు ప్రజలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్తూ ఇక్కడ పూజలు కార్యక్రమాలు చేస్తూ తర్వాత హోమాలు జరిపిస్తున్నాము. తర్వాత శరన్నవరాత్రులు అయిపోయిన తర్వాత హోమాలు జరిపిస్తాము. ఆ తర్వాత కార్తీక మాసము, తర్వాత ధనుర్మాసము, ముక్కోట ఏకాదశి, మళ్ళా మకర సంక్రాంతికి పారువేట, ఇవన్నీ జరుగుతాయి కార్యక్రమాలు. ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ సంవత్సరంలో కుంభాభిషేకం కూడా జరపాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. నేను ఈ ఆలయానికి అధ్యక్షుడిని. స్వామివారు పూజారులు సుబ్రహ్మణ్యం అని. నా పేరు మునగా సతీష్ కుమార్. నేను ఈ ఆలయానికి అధ్యక్షుడిని. పుట్టా శ్రీమన్నారాయణ సెక్రటరీ. మేము ఈ ఆలయాన్ని ఇప్పుడు నడుపుతున్నాం కొత్త కమిటీతో. ఈ ప్రధాన అర్చకులు హేమంత్ కుమార్ అండ్ సుబ్రహ్మణ్యం స్వామి వారు ఉన్నారు. వీళ్ళ ద్వారా మనకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఈ గుడికి వచ్చి స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నమామి గజాననం గజాననమాన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ పాండురంగ స్వామి దేవి దేవతాభ్యో నమః. ఈ వైవి స్ట్రీట్ లో శ్రీ పాండురంగ స్వామి గుడిలో నేను ప్రధాన అర్చకుడిని. ఈయన కూడా ప్రధాన అర్చకుడు. ఇతను ఆలయ కమిటీ చైర్మన్. ఈ దసరా 64వ నవరాత్రి సందర్భంగా శ్రీ పాండురంగ స్వామి నందు 11 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి పాండురంగ స్వామి గుడిలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి భక్తాదులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.